మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం, నవరాత్రులలో 2వ రోజు. ఈ ఆకును తింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. డబ్బే డబ్బు. రేపు రాబోయే పవిత్రమైన మంగళవారం నాడు కేవలం ఒక ఆకును తినటం ద్వారా మీ జీవితంలో ఒక అద్భుతమైన ఊహించని మార్పు రాబోతుంది. మీ దశ తిరిగిపోయి మీ జీవితంలోనికి డబ్బే డబ్బు ప్రవాహంలా వచ్చి చేరుతుంది. చాలామంది తమ జీవితంలో ఎన్నో కష్టాలను, ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. చేసిన అప్పులు తీరక, సంపాదించిన డబ్బు నిలవక ఏమి చేయాలో తెలియని ఒక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఈ చిన్న పరిహారం ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది. మనం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు చాలా తేలికగా, చిన్నవిగా కనిపించే పరిహారాలే మనకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. అలాంటి శక్తివంతమైన, సులువైన పరిహారాలలో ఇది ఒకటి. రేపు నవరాత్రి పవిత్రమైన రోజులలో 2వ రోజు, అది కూడా మంగళవారం నాడు వచ్చింది. ఇది మీ జీవితంలో ఉన్న సమస్త దరిద్రాలను, కష్టాలను తొలగించి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన రోజు. ఈ రోజున చేసే పూజా పరిహారం వల్ల మీకు అమ్మవారి ఆశీర్వాదాలు సంపూర్ణంగా దొరుకుతాయి. ఈ పరిహారం చేయడానికి మీరు వేలకు వేలు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఎంతో శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో సులభంగా లభించే ఒకే ఒక్క ఆకుతో ఈ శక్తివంతమైన పరిహారాన్ని పూర్తి చేయవచ్చు. ఈ చిన్న పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే చాలు మీ తలరాత మారిపోతుంది. డబ్బే డబ్బు మీ ఇంటికి ప్రవాహంలా వస్తుంది. ఆ అద్భుతమైన ఆకు ఏంటి, దానితో పరిహారం ఎలా చేయాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మనం నవరాత్రుల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. దేవీ నవరాత్రులు అంటే 9 రాత్రులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పవిత్రమైన సమయం. ఈ రోజులలో అమ్మవారు భూలోకంలో సంచరిస్తూ తన భక్తుల యొక్క పూజలను నేరుగా అందుకుని వారి కోరికలను నెరవేరుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ నవరాత్రులు చేసే ఏ చిన్న పూజ అయినా, పరిహారమైనా సరే అది 1000 రెట్ల అధిక ఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో విశ్వంలో దైవిక శక్తి అత్యంత అధిక స్థాయిలో ఉంటుంది. అందుకే ఎన్నో ఏళ్లుగా తీరని సమస్యలతో బాధపడేవారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పరిహారాలు ఆచరించి తమ కష్టాల నుండి గట్టెక్కుతారు. అందులోనూ నవరాత్రులలో వచ్చే 2వ రోజు అత్యంత విశిష్టమైనది. ఈ రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా లేదా బ్రహ్మచారిణి రూపంలో అలంకరించి పూజిస్తారు. బ్రహ్మచారిణి అంటే తపస్సు ఆచరించే స్వభావం. శివుడిని భర్తగా పొందడానికి అమ్మవారు ఎన్నో ఏళ్లపాటు కఠోరమైన తపస్సు చేసింది. ఆమె తపశ్శక్తికి ముల్లోకాలు కూడా ఆశ్చర్యపోయాయి. అలాంటి బ్రహ్మచారిణి దేవిని మనం 2వ రోజున ఆరాధించటం వల్ల మనలో మనోబలం, సంకల్ప బలం పెరుగుతుంది. మనం అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరడానికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతుంది, ఎంత ప్రయత్నించినా విజయం దక్కటం లేదు అని బాధపడేవారు ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఇక ఈ 2వ రోజు మంగళవారం రావటం అనేది మరింత శుభప్రదం. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. అలాగే దుర్గాదేవికి, హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రుపీడలు తొలగిపోవడానికి మంగళవారం చేసే పూజలు, పరిహారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. అలాంటి మంగళవారం పవిత్రమైన నవరాత్రి సమయంలో బ్రహ్మచారిణీ దేవిని పూజించే 2వ రోజున రావటం అనేది ఒక అద్భుతమైన యోగం. ఈ రోజున మనం చేసే చిన్న పరిహారం కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. మన జాతకంలో ఉన్న కుజదోషాలు, ఆర్థిక నష్టాలు కలిగించే గ్రహస్థితులు అన్నీ కూడా ఈ ఒక్కరోజు పరిహారంతో తొలగిపోతాయి. మరి ఇంతకీ రేపు మంగళవారం ఏ ఆకును తినాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన హిందూ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో మొక్కలకు, చెట్లకు, వాటి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి మొక్కలోనూ, ప్రతి ఆకులోనూ ఒక దైవిక శక్తి నిగూఢంగా దాగి ఉంటుందని మన పెద్దలు, ఋషులు ఎప్పుడో చెప్పారు.
అలాంటి మహిమాన్వితమైన ఆకులతో చేసే పరిహారాలు తక్షణమే ఫలితాలను ఇస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ఆకుతోనే ఈ పరిహారం ముడిపడి ఉంది. ఈ ఆకులో సాక్షాత్తు త్రిమూర్తులు కొలువై ఉంటారని, లక్ష్మీదేవి సైతం నివాసం ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందువలనే పూజలలో, శుభకార్యాలలో దీనిని తప్పకుండా ఉపయోగిస్తారు. ఇంతటి మహిమ ఉన్న ఆకును ఉపయోగించి మంగళవారం నాడు ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా నివాసం ఉంటుంది. ఈ పరిహారం చేయడానికి కావాల్సింది కేవలం స్వచ్ఛమైన మనసు, దైవంపై పూర్తి నమ్మకం. మీరు చేయవలసిందల్లా మంగళవారం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి లేదా లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించటం చాలా శ్రేష్టం. మంగళవారం ఈ విధంగా పూజ చేసుకోవాలి. మంగళవారానికి ఒక విశిష్టత ఉంది. దీనిని జయవారం అని కూడా అంటారు. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. జాతకంలో కుజదోషం ఉన్నవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వివాహం ఆలస్యం కావటం, వైవాహిక జీవితంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భూమికి సంబంధించిన వివాదాలు, తరచుగా ప్రమాదాలు జరగటం, కోపం ఎక్కువగా రావటం వంటివి కుజగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాల వల్ల కలుగుతాయి. ఈ ఆకులో ఉన్న దైవిక శక్తులు ముఖ్యంగా మంగళవారం నాడు తినడం వల్ల కుజగ్రహాన్ని శాంతింపజేస్తాయి. ఆ ఆకులోని సహజమైన రసాయనాలు మన శరీరంలోని శక్తి చక్రాలను ప్రభావితం చేస్తాయి. ఇది మనలోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది. మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. కోపం తగ్గి సహనం పెరుగుతుంది. దీనివల్ల మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. అంతేకాకుండా ఈ ఆకును తినటం వల్ల మన ఆరోగ్యం కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది. మన శరీరం ఒక దేవాలయం లాంటిది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనసు కూడా ప్రశాంతంగా, చురుకుగా ఉంటుంది. ఈ ఆకులో ఉండే పోషకాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనం ఏ పనినైనా ఉత్సాహంగా చేయగలుగుతాము. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ ఆకులో ఉండే కొన్ని ప్రత్యేకమైన సమ్మేళనాలు మెదడులోని నరాలను ఉత్తేజపరిచి జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. మన తెలివితేటలు వృద్ధి చెందుతాయి. దీనివల్ల మనం కష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతాము. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మనలో సృజనాత్మకత కూడా పెరుగుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త వ్యూహాలను పన్నగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనులను మరింత సమర్థవంతంగా చేయగలుగుతారు. ఎప్పుడైతే మన ఆరోగ్యం, తెలివితేటలు, సృజనాత్మకత మెరుగవుతాయో విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధన సంపాదనకు కొత్త మార్గాలు వాటంతటా అవే తెరుచుకుంటాయి. గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలు మనపై పడకుండా ఈ ఆకు ఒక కవచంలా పనిచేస్తుంది. అందువలనే మంగళవారం నాడు ఈ ఆకును తినటం కేవలం ఒక పరిహారమే కాదు, అది ఒక రకమైన ఆధ్యాత్మిక మరియు శారీరక శుద్ధి ప్రక్రియ. ఇది మనలోని దోషాలను హరించి మన దశను తిప్పడానికి సహాయపడుతుంది. ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన ఆ ఆకు మరేదో కాదు, మన పెరట్లో మన చుట్టుప్రక్కల సులభంగా లభించే జామ ఆకు. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా జామ పండ్లను తింటాము, కానీ జామ ఆకులలో అంతకు మించిన ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో జామ ఆకును ఒక దివ్య ఔషధంగా పరిగణిస్తారు. ముఖ్యంగా మంగళవారం నాడు పరగడుపున 2 లేదా 3 లేదా జామ ఆకులను నమలటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మీరు తాజాగా ఉన్న జామ ఆకులను తీసుకుని దానిని శుభ్రమైన నీటితో కడిగి దేవుడి ముందు పెట్టాలి. 2 నిమిషాల తర్వాత ఆ ఆకును మీ కుడి చేతితో పట్టుకుని కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని ముఖ్యంగా ఆంజనేయ స్వామిని, లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించాలి. ఓ స్వామి, నేను తెలిసి చేసినవి, తెలియక చేసిన తప్పులను క్షమించు. నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో సతమతమవుతున్నాను. నా కష్టాలు తీరడానికి ఒక మార్గం చూపించు. నా ఇంట్లో ధనానికి లోటు లేకుండా చూడు. నా అప్పులన్నీ తీరిపోయి నేను ప్రశాంతంగా జీవించేలాగా అనుగ్రహించు. నా దశ తిరిగిపోయి నా జీవితంలోనికి డబ్బు వచ్చేలాగా ఆశీర్వదించు అని మీకు ఉన్న సమస్యలన్నీ చెప్పుకొని మనసారా వేడుకోవాలి. మీ ప్రార్థనలో ఆర్తి, నిజాయితీ ఉండాలి. పూర్తి విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రార్థన పూర్తయిన తర్వాత ఓం హం హనుమతే నమః లేదా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఆ తర్వాత మీరు చేతిలో పట్టుకున్న ఆ ఆకును ప్రసాదంగా స్వీకరించి నెమ్మదిగా నమిలి తినాలి.
ఇలా చేస్తున్నప్పుడు కూడా నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి. లక్ష్మీదేవి నా ఇంట్లోకి వస్తుంది అని బలంగా సంకల్పించుకోవాలి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరూ చూడకుండా పూర్తి ఏకాగ్రతతో నిశ్శబ్ద వాతావరణంలో చేయటం చాలా ముఖ్యం. ఈ పరిహారం చూడడానికి చాలా సులభంగా అనిపించినా దాని ప్రభావం మాత్రం చాలా శక్తివంతంగా ఉంటుంది. నమ్మకంతో చేస్తే కొండలను కూడా పిండి చేయగలమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. జామ ఆకులను తినటం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మంగళవారం నాడు జామ ఆకును తినటం వల్ల కుజగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇది శరీరంలోని ఉష్ణాన్ని నియంత్రించి కోపాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది మధుమేహ రోగులకు ఒక వరం లాంటిది. జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి మలబద్ధకము, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జామ ఆకులను నమలటం వల్ల నోటి దుర్వాసన పోయి దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడే ఏ పనైనా శ్రద్ధగా చేయగలుగుతాము, ధనాన్ని సంపాదించుకోగలుగుతాము. కాబట్టి రేపు రాబోయే మంగళవారం నాడు పూర్తి నమ్మకంతో ఉదయాన్నే స్నానం చేసి దైవాన్ని ప్రార్థించి 2 జామ ఆకులను ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇది మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీ జాతకంలోని గ్రహదోషాలను కూడా తొలగించి మీ జీవితంలో ఒక కొత్త బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. మీ దశ తిరిగిపోయి డబ్బే డబ్బు మీ జీవితంలోనికి వచ్చి చేరుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.